1978 ఆగస్టు 26 సాయంత్రం వేళ గీత ఆమె తమ్ముడు సంజయ్లు ఆల్ ఇండియా రేడియోలో ప్రసారమయ్యే యువవాణి అనే కార్యక్రమంలో పాల్గొనడానికి పార్లమెంటు వీధిలోని ఆల్ ఇండియా రేడియో స్టేషన్కు బయలుదేరారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత గీతా సంజయ్లను ఇంటికి తీసుకురావడానికి వాళ్ళ నాన్న ఆల్ ఇండియా రేడియో స్టేషన్కి వెళ్ళాడు. కానీ అక్కడ వాళ్ళు కనిపించలేదు. కార్యాలయంలోని సిబ్బందిని అడిగితే వారు అసలు రాలేదని సమాధానం చెప్పారు. దీనితో కంగారు పడ్డ వాళ్ళ నాన్న పోలీస్ స్టేషన్ని ఆశ్రయించడం జరిగింది. జస్బీర్ సింగ్, కుల్జీత్ సింగ్ అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు ముంబై మహానగరంలో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ జీవితాన్ని సంతోషంగా గడుపుతున్న సమయంలో అనుకోకుండా పోలీసులకు చిక్కి ముంబైలోని జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఉండలేక ఢిల్లీకి షిఫ్ట్ అయ్యారు. బిల్లా, రంగా ఇద్దరు వేరువేరు మనుషులైనా వాళ్ళ ఆలోచనలు మాత్రం ఒకేలా ఉంటాయి. మందు కొట్టినా దొంగతనం చేసినా ఇద్దరు కలిసే చేస్తారు. అలా వాళ్ళు చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ విందులు వినోదాలతో జీవితాన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్న సమయంలో వాళ్లకు ఒక ప్రమాదకరమైన ఆలోచన పుట్టింది. ఇలా చిన్న చిన్న దొంగతనాలు చేయడం కన్నా ధనవంతుల పిల్లల్ని కిడ్నాప్ చేసి బెదిరించి డబ్బులు వసూలు చేస్తే త్వరగా సెటిల్ అవ్వచ్చనేది వారి ప్లాన్. అనుకున్నదే తడువుగా ఢిల్లీలోని రిచ్ ఏరియాలన్నీ జల్లెడ పట్టేశారు. ఒక ఖరీదైన కారుని దొంగిలించి దాని నెంబర్ ప్లేట్లను ప్రతిరోజు మార్చుకుంటూ కిడ్నాప్ ప్లాన్లు వేస్తూ రిచ్ ఏరియాలో తిరుగుతూ ఉండేవారు. బాగా డబ్బున్న ఫ్యామిలీకి చెందిన పిల్లల్ని ఎత్తుకెళ్లి వాళ్ళ పేరెంట్స్ నుండి పెద్ద మొత్తంలో డబ్బు గుంజాలనేది వాళ్ళ ప్లాన్. అలా బిల్లా, రంగాలు పథకం వేసుకుని కారులో వెళుతున్న సమయంలో గీతా సంజయ్లు వాళ్ళ కంటపడ్డారు. వెతుకుతున్న తీగ కాలికి తగిలినట్లుగా నేరుగా వాళ్లే వచ్చి ఆల్ ఇండియా రేడియోలో యువవాణి అనే కార్యక్రమంలో ప్రోగ్రాం ఇచ్చేందుకు వెళుతున్నామని వర్షం పడుతుండటంతో లిఫ్ట్ ఇవ్వాల్సిందిగా బిల్లా, రంగాలను బతిమాలారు. కానీ పాపం 16 ఏళ్ల గీత 14 ఏళ్ల సంజయ్లకు అదే వారి పాలిట శాపంగా మారుతుందని తెలీదు. బిల్లా, రంగాలకు ఆకలితో ఉన్న పులికి ఆహారంగా ఎదురొచ్చిన జింక పిల్లల వాళ్లు కనిపించారు. అవకాశం దొరికిన వెంటనే వినియోగించుకోవాలని భావించి వారికి లిఫ్ట్ ఇస్తున్నట్లు నమ్మించి కారులో ఎక్కించుకున్నారు. కొంత దూరం వెళ్లిన తరువాత విషయం అర్థమైన గీత, సంజయ్లు ప్రతిఘటించటం మొదలుపెట్టారు. కానీ బిల్లా, రంగాల బలం ముందు వీళ్లు నిలవలేకపోయారు. సహాయం కోసం గట్టిగా అరుస్తూ పెనుగులాడుతున్న గీత, సంజయ్లను గమనించిన ఒక వ్యక్తి కారు నెంబర్ నోట్ చేసుకుని దగ్గరలో ఉన్న కానిస్టేబుల్కి సమాచారం అందించాడు. మరుసటి రోజు గీత, సంజయ్ల కిడ్నాప్ వార్త ఢిల్లీ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ విషయం ఒక్కసారిగా బిల్లా, రంగాలను ఉలిక్కిపడేలా చేసింది. కిడ్నాప్ చేసి డబ్బు గుంజాలనుకున్న వాళ్ళకి గీతా, సంజయ్ల తండ్రి నావీ అధికారి అని తెలిసి బెత్తరపోయారు. ఎలాగైనా వాళ్ళను పట్టుకుంటారని భావించిన బిల్లా, రంగా ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి గీత, సంజయ్లను తీసుకువెళ్లి గీతను బలాత్కరించి చంపేశారు. సంజయ్ను కూడా ఘోరంగా హింసించి చంపేశారు. గీత, సంజయ్ల మృతదేహాలు కుళ్ళిన వాసన రావడంతో సమాచారం అందుకున్న పోలీసులు ఆ శవాల్ని గీతా, సంజయ్లుగా గుర్తించారు. అప్పటికే వర్షం కారణంగా మృతదేహాలు చాలా వరకు కుళ్ళిపోయాయి. గీతా, సంజయ్ల తండ్రి నావీ అధికారి కావడంతో పోలీసులపై ఒత్తిడి అధికమైంది. పోలీసులు హంతకుల్ని వేటాడటం ప్రారంభించారు. అప్పటికే తన కారు పోయిందని ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుని ఆధారంగా చేసుకుని ఆ కారు దొంగిలించిన వారే ఈ హత్యలు చేశారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. బిల్లా, రంగాలకు ఈ విషయం అర్థమైంది. ఇక ఢిల్లీలో ఉండటం సేఫ్ కాదని భావించి పారిపోవటానికి ప్రయత్నించారు. అలా వాళ్ళు పోలీసుల కళ్ళు గప్పి ఒక రైల్లో పారిపోతుండగా కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుంది అనే సామెత వాళ్ల విషయంలో నిజమైంది. వాళ్ళు ఎక్కిన రైలు బోగి ఆర్మీది. సీట్లు ఖాళీగా ఉంటే సామాన్యులు కూడా ఆ బోగిలో కూర్చుని ప్రయాణం చేయవచ్చు. బిల్లా, రంగాలు కూడా కొంత దూరం అలాగే ప్రయాణించారు. అయితే ఒక ఆర్మీ అధికారి వాళ్ళ టికెట్ చూపించమని అడగటంతో వారి దగ్గర టికెట్ కాదు కదా, సరైన గుర్తింపు కార్డు కూడా లేదు. అలా వారి గుట్టు రట్టయింది. అప్పటికే పత్రికల్లో బిల్లా ఫోటోలు ప్రింట్ వేయటం జరిగింది. అది గమనించిన ఇంకో ఆర్మీ అధికారి వాళ్లను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఇక చేసేదేం లేక పోలీసుల దగ్గర నిజాన్ని ఒప్పుకున్నారు. చాలామంది పాత్రికేయులు వీళ్ల గురించి ఎన్నో కథనాలు ప్రచురించారు. సినిమాల్లో బిల్లా, రంగాలు హీరోలే
అయితే నిజ జీవితంలో వీరు మాత్రం మహా క్రూరులు. వీళ్ళు చేసిన నేరాలకు గాను కోర్టు ఉరిశిక్ష విధించింది. జనవరి 30, 1982 అత్యంత క్రూరులైన బిల్లా రంగాలకు ఆఖరి రోజు.